ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దీన్ని బట్టే చెప్పొచ్చు ఈ కేదారే సుధాకర్ గారి పెద్దబ్బాయి అని నిర్ధారణ అయిపోతుంది కదా. ఇది చాలా నువ్వొచ్చిన పని చూసుకొనేళ్ళు, ఎక్స్ట్రాల్ చేయకు. అవును లాయర్ గారు, మీరొచ్చింది ఈ పని మీద కాదు కదా. ఏ పని మీద వచ్చారో ఆ పని గురించే మాట్లాడుకుని వెళ్ళండి. మిగతావి మీకనవసరం. ఇదే నాకు అవసరం మేడం. కౌశికి గారి నాన్నగారు మా గురువు గారికి అప్పగించిన పెద్ద పని ఇదే. చూస్తుంటే మీరందరూ నా దగ్గర ఏదో దాస్తున్నారనిపిస్తోంది. కౌశికి గారి వాళ్ళ నాన్నగారు రాసిన వీలునామాని తప్పుదోవ పట్టిస్తున్నారని నాకనిపిస్తోంది. మీ మౌనమే నా అనుమానం నిజమని చెప్తోంది. ఈ కేదారే సుధాకర్ గారి పెద్ద కొడుకు కదండి. యువరాజ్, ఏంటక్క ఇంకా ఆగేది? రే అతి తెలివి లాయర్, నీ చిప్పుపోయి వాగుతున్నావు. వీడు మా నాన్న కొడుకేంట్రా? అసలు వాళ్ళ నాన్నెవరో కూడా వాడికి ఇంతవరకు తెలియదు. వాళ్ళమ్మ పెళ్లికి ముందే వీడిని ఎవడికో కని నటి వీధిలో వీడిని వదిలేసి వెళ్ళిపోయింది. చచ్చిపోతాడు. మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడతావా? మా అమ్మని తప్పుగా అంటావా? ప్రాణం తీస్తాన్రా. కేదార్ వదిలేసే. మన వల్ల ఒక ప్రాణం పోకూడదు. వదిలేసే. నీకేం కాలేదు కదరా? నన్నే చంపాలని చూస్తావరా? నా తల్లి గురించి ఎవడు తప్పుగా మాట్లాడినా నేను సహించను. ఇంకా 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 ఓర్పుగా ఉండడాలు, ఓర్చుకోవడాలు ఇంకా చెయ్యను. ఇక నాకు సహనం లేదు. చచ్చిపోయిందే. ఇప్పుడు చెప్తున్నాను వినండి. తెలిసిన విషయమైనా సరే మళ్ళీ చెప్తున్నా. ఈయనే నాకు తండ్రి. నేను ఈయన కొడుకుని. మా అమ్మ ఏ తప్పు చేయలేదు. ఈయన మా అమ్మకి భర్త. నేనే సుధాకర్ గారి పెద్ద కొడుకుని. నువ్వు గొంతు చించుకొని అరిచి చెప్తే మీ అమ్మ నా పెన్విటికి భార్య అయిపోతుందా? నువ్వు ఆయనకి కొడుకు అయిపోతావా? కావో. నిన్ను మా అబ్బోడేదో అన్నాడన్న కోపంలో ఇట్ట ఇంటి మీద మచ్చేసి తప్పించుకోవాలని చూస్తా ఉంటావు. ఇదే నిజమో? ఓ అవునా అత్తయ్య గారు? సరే, అయితే ఇంకా మాటలు అనవసరం. ఈ గొడవలు కూడా అనవసరమే. అసలు ఈ రచ్చంతా అనవసరం. మరి డైరెక్ట్ గా విషయానికే వద్దాం. వ్యవహారం ఎంత దూరం వచ్చింది కాబట్టి ఈ రోజు అటో ఇటో తేలిపోవాల్సిందే. తేల్చుకుందాం. లాయర్ గారు, వీళ్ళిద్దరికి DNA టెస్ట్ చేయించండి. చెప్పిద్దామా మరి యువరాజ్? ఏ అంతంత వాగావు కదా, మరిప్పుడు ధైర్యం లేదా? ఉంది. సరే, DNA టెస్ట్ కదా, చేద్దాం. తగ్గేదే లేదా. నిజాలేంటో అవే బయటపడతాయి నిషిక. కాస్త వెయిట్ చేయి. లాయర్ గారు, వీళ్ళింకా DNA టెస్ట్ చేయించుకోమన్నారు కాబట్టి
ఆ ఏర్పాట్లేంటో వెంటనే చూడండి. చేస్తాను మేడం, ఇప్పుడే చేస్తాను. వజ్రపాటి సుధాకర్ గారింటికి మీ ల్యాబ్ టెక్నీషియన్ని వెంటనే పంపించండి. డిఎన్ఏ టెస్ట్ చేయాలి. ఓకే పంపిస్తాన్నారు మేడం, వచ్చేస్తారు. ఏదైతే జరగకూడదు అనుకుని ఉండానో అదే జరిగేలా ఉండదే. అంతా దీనివల్లే. అయ్యో ఎంకన్న స్వామి, యుద్ధం చేసి గెలిచొచ్చి వేది గుమ్మం తగిలి సచ్చినట్టు ఇన్ని రోజులు నిజాన్ని భద్రంగా కాపాడుతూ వచ్చి ఈ పొద్దందరికీ తెలిసిపోయేలా చేస్తా ఉంటామే. అయ్యో అమ్మో, ఈ అమ్మి ఎవరు చెప్పినా వినేలా లేదు. నిషిక ఏదో ఒక గొడవ మొదలు పెడితే నేను అగ్నికి ఆద్యం పోయొచ్చు. ఏంటి దిమ్మ చెక్క మాదిరి అట్ట నిలబడి చూస్తా ఉంటావేంది? ఏదో ఒక రచ్చ మొదలుపెట్టు. గొడవ మొదలుపెట్టు. మొగుడు పెళ్ళాలకి తలలో గుజ్జు రొంత కూడా లేదు. అంతా నా కర్మ. జగదాత్రి, ఒకసారి మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఏం మాట్లాడదాం వదినా? ఈ ఇంటికొచ్చినప్పటి నుంచి కేదార్కి జరుగుతున్న అవమానాల గురించి మాట్లాడదామా? లేదా మీ అందరికీ నిజం తెలిసినా అందరూ మౌనంగా ఉండడం గురించి మాట్లాడదామా? అయినా కేదార్ ఇంటి ఆస్తి అడిగాడా, లేక మీ ఐశ్వర్యం అడిగాడా, లేదా తన వాటా ఇమ్మని అడిగాడా? కష్టం వస్తే నిలబడే కుటుంబం, మీ అందరి ప్రేమ, తను అనాథ కాదనే ఒకే ఒక్క భరోసా, అంతే కదా? అది ఇవ్వడానికి కూడా అంత కష్టంగా ఉందా వదినా? 25 ఏళ్ల తన కన్నీళ్ళకి అవమానాలకి సమాధానం మావే గారు. తన తండ్రి